రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాజధాని అమరావతి రైతులతో త్వరలో సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. సిఆర్డీఏ సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు సూచించారు. ఇకపై ప్రతి 15 రోజులకోసారి అమరావతి నిర్మాణంపై సమీక్ష చేస్తానని స్పష్టం చేశారు. రాజధానిలో పనులు చేస్తున్న కొన్ని సంస్థలు పూర్తి స్థాయిలో వర్క్ఫోర్స్ మిషనరీ కేటాయించలేదన్నారు. ఆయా సంస్థలు తమ పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు సీఎం. రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు చంద్రబాబు సూచించారు. రైట్, మొత్తంగా అమరావతిపై చంద్రబాబు దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, చూస్తున్నాం చకచక అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని కూటమి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏవైతే ఈ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుందో వాటిలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు సిఆర్డీఏ సమీక్షను సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించారు. సిఆర్డీఏకి సంబంధించి సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి పనులు, అలాగే కొత్తగా జరుగుతున్నటువంటి నిర్మాణాలకి సంబంధించి, అలాగే ఎప్పటికీ అవి పూర్తవుతాయి అనే అంశాలకు సంబంధించి ఈ రోజు సమీక్షలో మాట్లాడినట్లు తెలుస్తా ఉంది. అయితే ప్రతి 15 రోజులకు ఒకసారి రాజధానిపై సమీక్ష నిర్వహిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాగే ఈ సమీక్షలో సీఎం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టొద్దని సూచించడంతో పాటు రైతులతోటి త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఈ రైతులతో సమావేశం, అలాగే రైతులను ఇబ్బంది పెట్టద్దు అనే అంశాల విషయంలో ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి, అలాగే ల్యాండ్ పూలింగ్ లో ల్యాండ్స్ ఇచ్చినటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారికి ఇవ్వాల్సినటువంటి అంటే రిటర్న్ ఫ్లాట్స్ విషయంలో రైతులకి సంబంధించి ఇస్తానని హామీ ఇచ్చినన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేశారు. అలాగే కొన్ని సంస్థలకు సంబంధించి వర్క్ ఫోర్స్, అలాగే మెషినరీ పూర్తి స్థాయిలో కేటాయించలేదని కూడా సీఎం అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, అక్కడ రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి పనితీరు మెరుగుపరుచుకొని త్వరితగతిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని సూచించారు. ఇదే అంశం పైన ప్రతి 15 రోజులకు ఒకసారి తనకు అప్డేట్ ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ కాంతి.